నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశంలో రెక్కలు విప్పుకొని దూసుకెళ్లే విమానాలు టెక్నాలజీకి, మానవ మేధస్సుకు ప్రతీకలు. కానీ ఒక్కోసారి కొన్ని అనూహ్య సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలా కూడా జరుగుతుందా అని నోరెళ్లబెట్టేలా చేసేస్తాయి ఆ విషయాలు. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు భారీ విమానాలకు మధ్య ఒక వింత బంధం ఏర్పడితే, అది కూడా విమానం రెక్కల మధ్యలో ఒక పక్షి గూడు కట్టుకుంటే, అవును, మీరు వింటున్నది నిజం. ముంబై విమానాశ్రయంలో జరిగిన ఒక అరుదైన, కాస్త హాస్యాస్పదమైన, ఇంకొంచెం ఆలోచింపచేసే సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చివరి నిమిషంలో బయటపడిన ఈ పక్షిగూడు ఏం చేసిందంటే, విమానాన్ని ఏకంగా కొన్ని గంటల పాటు ఆలస్యం చేసేసింది. భద్రతకు పెద్దపీట వేయాల్సిన విమానయాన రంగంలో ఈ చిన్న పక్షిగూడు పెట్టిన చిక్కులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయం 7:45 బ్యాంకాక్ కు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం A12354 సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. ఇంకొద్ది నిమిషాల్లో విమానం టేకాఫ్ అవ్వాలి. అంతలోనే ఒక ప్రయాణికుడికి అదృష్టవశాత్తు ఒక వింత విషయం కంటపడింది. విమానం రెక్కల మధ్యలో ఇంజన్ కు సమీపంలో కొన్ని చిన్న కర్రలు, గడ్డితో కట్టిన ఒక పక్షి గూడు. నిజంగా ఊహించగలరా? ఆ భారీ విమానానికి తెలియకుండానే దాని రెక్కల్లో ఓ చిన్న పక్షి తన ఇంటిని కట్టుకుందంటే, ఆ ప్రయాణికుడు వెంటనే ఫోటో తీసి ఆశ్చర్యంతో ఎయిర్ హోస్టెస్ కు చూపించాడు. ఆమె దాన్ని పైలట్ కు తెలియజేయడంతో ఇంకేముంది, పైలట్ వెంటనే గ్రౌండ్ స్టాఫ్ కు కాల్ చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది పరుగులు తీశారు. విమానం దగ్గరకు వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ ఒక పక్షిగూడు. దానికి సంబంధించిన చిన్న కర్రలను, గడ్డిని జాగ్రత్తగా తొలగించారు. ఆ తర్వాత విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదు కాబట్టి అధికారులు మరో విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయాణికులను ఆ విమానంలోకి మార్చారు. వారికి అల్పాహారం, ఇతర ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పక్షిగూడు పుణ్యమా అని విమానం బయలుదేరడం మాత్రం చాలా ఆలస్యమైంది. ఉదయం 7:45 వెళ్లాల్సిన విమానం దాదాపు 3 నుంచి 6 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. పైగా విమాన సిబ్బందికి ఉండే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల వల్ల కొత్త సిబ్బందిని రప్పించాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భద్రతా తనిఖీలు ఇంత అజాగ్రత్తగా ఉంటాయా అని కొందరు విమానయాన సంస్థను విమర్శించారు. మరికొందరు సమయానికి ప్రయాణికుడు గమనించాడు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది అని ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలి కాలంలో విమానయాన రంగంలో జరుగుతున్న వరుస ఘటనలు చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవలే దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్దాలని ఆదేశించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ పక్షిగూడు సంఘటన విమానయాన భద్రతలో చిన్న విషయాలు కూడా ఎంత ముఖ్యమో, టేకాఫ్ కు ముందు జరిగే ప్రతి తనిఖీ ఎంత క్షుణ్ణంగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తుంది. పక్షి గూడైతేనేం, చిన్న కర్రె ముక్క అయితేనేం, సరైన సమయంలో గుర్తించకపోతే అదొక పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఈ ఘటన నిరూపించింది.